పిచ్చిదొర గారు ఎక్కడున్నారు? పూజలో ఉన్నారండి. పిచ్చిదొర గారు, పిచ్చిదొర గారు. ఏంటి దశకంట్రా, ఏం జరిగింది? పరుగుల మీద వస్తున్నా? ఏముందండి, హైదరాబాద్ నుంచి మా బాయికి దిక్కుమాల ఫోన్ ఒకటి వచ్చిందండి. అప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ లోనే ఉన్నాడండి. అదండి. ఏంటా ఫోను? ఈసారి నాకు టికెట్ ఇవ్వరట. ఎవడా కూసింది? మన పార్టీ ప్రెసిడెంట్ పిఏ. ఓసారి టికెట్ ఇచ్చిన వాళ్ళకు రెండోసారి ఇవ్వరట. అందులోనూ బలహీన వర్గాలకే ఇస్తారట. ఏడిశారు. చూడు దశకంట్రావు, ఈ పావురాలకి ఈ నూకలు ఎందుకు వేస్తున్నాం? అవి మన మాట ఎంటయ్యని. అయ్యే మన కళ్ళు పొడవాలని అనుకున్నాయనుకో, పీకు నువ్వు చంపేస్తాం, కూరండుకు తినేస్తాం. పార్టీ అయినా అంతే. ఒరే రావుడు, ఆ వెంకటేశ్వరరావుకు ఫోన్ కలిపి పొట్టరారా. అట్టాగేనండి. హలో, ఎవరు? వెంకటేశ్వరరావు, నేను పిచ్చిదోరని మాట్లాడుతున్నాను. ఏంటి, మా దశకంట్రావుకి టికెట్ లేదన్నారంట? ఇక్కడ మేము నిర్ణయం తీసేసుకున్నామయ్యా. మా క్యాండిడేట్ దశకంట్రావే. రేపే నామినేషన్ వేయిస్తున్నాం. ఇదిగో, నేను చెప్పినట్టు జరగకపోతే నా సంగతి మీకు తెలుసు కదా. ఈ చుట్టుపక్కల జిల్లాలో మన పార్టీ గెలవదో గెలవనివ్వను. అర్థమైందా? గుర్తుంచుకో. దశకంట్రావు, నీ పని మీద నువ్వు ఉండు. అలాగే పిచ్చిదొర గారు. నమస్కారం. ఏంటి నమస్కారాలు శోకరసంలో ఉన్నాయి? ఈసారి కూడా టికెట్ దశకంఠరావు గారికి ఇప్పించారంటగా. నీకు ఇప్పించమంటావా? మాకు టికెట్ ఎందుకు మహాప్రభు, మీకు సేవలు చేసుకునే భాగ్యం ఉంటే అదే చాలు. కాకపోతే అవకాశాలు ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వాలని. నోరు ముయ్యండ్రా. మనందరికీ వ్యాపారాలున్నాయి, మనకు రాజకీయాలు అచ్చిరావు. 2 సార్లు దశకంఠరావు నెగ్గించేశాం, 3వసారి కూడా నెగ్గించేస్తాం, మినిటర్ను కూడా చేసేస్తాం. మనోడు మినిటర్ అయితే పేరు ఆడిదే గాని పరిపాలన అంతా మందే కదా. ఏమంటారు? అనకపోతే పుచ్చులు లేచిపోతాయి, మీ దొంగ వ్యాపారాలన్నీ మూతబడిపోతాయి. గుర్తుంచుకోండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, పరజాతి సమస్తం పరపీడన పరాయణం. నా భాష మీ అందరికీ అర్థమైపోయేది అనుకుంటాను. ఓం గురుదేవో భవ, ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరాని అక్కడ మాత్రం ఆపుకో. భూమి భారతిని. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. నా భాష మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. అర్థం కానట్టు బాయా, లేచి నిలబడిపోయారు. నా మాటిని ఆ భాష వదిలేసి మన భాషలో మాట్లాడు. నువ్వు ఇప్పటికి నన్ను 2 సార్లు ఎన్నుకున్నారు. నా మీద అభిమానంతో ఎన్నుకున్నారు, నా మీద గౌరవంతో ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు మొట్టమొదటిసారి నేను ఏం చేశాను? 2 సినిమా హాలు కట్టుకున్నావు. తప్పు చెప్పారు బాబు, ఇంకా 6 థియేటర్లు ఉన్నాయి. అదే నా మీటింగ్లు అనేసరికి అపోజిషన్లందరూ అలెత్తిపోయి నా మీటింగులకి నా మనుషులు రానియకుండా చేసేసి కొందరి చేత కారుకూతులకు ఇస్తున్నారు. నేను 2వసారి గెలిచినప్పుడు ఏం చేశాను? ఏం చేశావా? గవర్నమెంట్ భూములని సొంతం చేసుకున్నావు. కారుకూతులే కుయిద్దనన్నా. ఎవరేంటి కారుకూతలు? మీది కారుకూతలు. మీరు కూస్తున్న కారుకూతలు. కిందసారి మీటింగ్ లో కూడా ఇలాగే చెప్పారు. మీ మీటింగ్ రావడం మాదే బుద్ధి పొరపాటు. నా తెలుగుదేశపు ప్రజలారా, నా తెలుగు గడ్డ నడి బొడ్డున పుట్టిన బిడ్డలారా, గడ్డలారా, నా వాగ్దానాలు వినండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాయా. అయితే నా బిడ్డలకు నా భాష ఇంకా అర్థమైనట్టు లేదు. ఎవడయా నీకు చెప్పింది మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలేమని? మరి మీటింగ్లు ఎట్టకపోతే ఎలా? ఇదండి వరుస. వద్దు బాయ్యా, ఉపన్యాసాలు చెప్పినోడు ఎవ్వరూ పట్టుమని 10 కాలాల పాటు బతకలేదు. గాంధీ గారి బతుకు అట్టగే అయిపోయింది, ఇందిరాగాంధీ బతుకు అట్టగే అయిపోయింది అంటే ఎన్నాడు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదండి. బామర్తే, నువ్వు నోరుమి. నేను బల్లగుద్ది మాట్లాడకపోతే జనం మనకు ఓట్లేలా గుద్దుతారు అని. నా భాష మీకు అర్థమైపోయింది అనుకుంటాను. దశకంఠరావు, నువ్వు బల్లల పగల కొడితేనో మైకులు ఎరగొడితేనో జనం ఓట్లేరు. ఆ జనానికి మనం వాగ్దానాలు చెప్పకపోతే ఎలా? అసలు మనకు జనంతో పనేంటి? పందులకి పశువులకి ఓట్లు ఇవ్వలేదు కదండి. బామర్దే, నువ్వు ఊరికే కెలక్కు. ఆ జనమే మనకు ఓట్లేసేది.
వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. నా భాష మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. ఈ నియోజకవర్గంలో ఉన్న జనమే మనకి ఎందుకు ఓటేయాలి? మనకి ఎవరు ఓట్లేయాలో వాళ్ళు వేస్తారో, వాళ్ళు ఎలా రావాలో అలా వస్తారు. ఆ లారీ లాపండి, వెళ్ళండి. ఆపండి, లారీ లాపండి. ఎవడ్రా ఈ పిచ్చి దొర లారీ లాపి ఆ పిచ్చి నా కొడుకు? ఎవడ్రా? ఎస్పీ గారండి. పోలీసోడికి ఇంత ధైర్యమా? ఉండకూడదు. కబురెట్టండి. ఉన్న పరంగా ఆయన దశకంఠరావు ఇంటికి రమ్మన్నానని చెప్పండి. ఏమిటి పిలిపించారట? మీతో కలిసి పేకారుకుందామని. లేకపోతే ఏంటండి, ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఓ పెద్ద మనిషి ఎందుకు పిలుస్తాడు? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని. చెప్పండి. నిన్నలా నిలబెట్టి నేను ఇలా కూకుంటే బాగోదు బామర్దే. ఏంటి బాయ్యా? ఆ కుర్సీ చెప్పండి. ఏడి మీద ఉన్నట్టున్నావు. చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగు, గుండె చల్లపడిపోద్ది బామర్దే. ఏంటి బాయ్యా? ఓ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ పట్రా. ఎస్పీ గారు, ఈ ఊళ్ళో పవర్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా? ఊరి చివరిలో. అది ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పవర్ అంతా దశకంఠరావు గారి ఇంట్లో ఉంది. దీన్ని మేము ఇల్లు అనం, పవర్ స్టేషన్ అంటాం. ఎందుకంటే మొత్తం జిల్లాలో ఉన్న పవర్ అంతా ఇక్కడే ఉంది. రన్నింగ్ లో ఉన్న పవర్ ని చేత్తోటి ఆపేయాలనుకుంటే ఏమవుద్ది? సాకొట్టి చస్తాడండి. అదండి. సావులు బతుకుల గురించి మనకెందుకు? మన ఇంటికి వచ్చారు, గౌరవంగా ఆ రెండు ముక్కలు చెప్పేయండి. ఏం లేదు, దశకంఠరావు పోటీ చేస్తున్నాడంటే 10 నామినేషన్లో 9 నామినేషన్లు వెళ్ళిపోయాయి, ఒక్కటి మిగిలింది. అది కూడా ఎగిరిపోయేదే. నీ సపోర్టా చూసుకున్నాడు, ఆగిపోయాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. అదండి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఎలక్షన్ లో అడిగిన సపోర్టు ఇతి డ్రెస్ చేసుకోవాలి. నేను ఎవరికి సపోర్ట్ చేయటం లేదే. చెయ్యకపోతే ఊళ్ళోకి వచ్చిన లారీలు ఆపేయమని ఎలాగ ఆర్డర్లు ఇచ్చావో? ఆ లారీలో మామూలు లారీలు కాదు, బయట ఊళ్ళ నుండి జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి చేసే ప్రయత్నం. ఇది ఇప్పటిది కాదు, మా తాత ముత్తాతల కాడి నుంచి ఇలాగే జరుగుతుంది. అలా జరుగుతుంది కాబట్టే ఆపు చేయించాం. ఈ గొడవంతా ఎందుకండి? మీకేం కావాలో తీసుకోండి, ఓ వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళండి. వెళ్ళను. పోలింగ్ పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. కూకో అట్ట ఆవేశపడతావెందుకు? వాళ్ళ మనసులో ఉంది వాళ్ళు చెప్పారు, నీ మనసులో ఉంది నువ్వు చెప్పావు. నీ మనసుకు ఎట్టా తోస్తే అట్ట చేసేసి కూకో, చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగు. నెగ్గింది ఆయన అయితే నాకేస్తారు ఎందుకయ్యా? నెగ్గింది నేనే అయినా ఎలక్షన్ లో నేను గెలవటానికి కారణం మీరు కాబట్టి. ప్రతి వంట వెనకాల ఒక వంటోడు ఉన్నట్టే ప్రతి కింగ్ వెనకాల ఒక కింగ్ మేకర్ ఉంటాడండి. మా బాయ్ వంట అనుకోండి, మీరు వంటోళ్ళండి. మా బాయ్ కింగ్ అనుకోండి, మీరు కింగ్ మేకర్ అండి. మీరు కింగ్ మేకర్ అనుకోండి, మా బాయ్ అదండి. భలే చెప్పావయ్యా. దశకంఠరావుని కింగ్ ని చేస్తేనే కానీ నేను కింగ్ మేకర్ నవను. ప్రస్తుతం ఈయన వట్టి ఎమ్మెల్యే. నేను హైదరాబాద్ వెళ్లి ఈయన్ని కింగ్ ని అంటే ముఖ్యమంత్రిని చేసి వస్తాను. అదెలా కుదుర్తి? మనకున్నది 50 మంది ఎమ్మెల్యేలేగా. ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పక్కన ఎంతమంది ఉన్నారు? ఓ 100 మంది ఉంటారండి. దాంట్లో 40 మందిని తోలుకొచ్చేస్తా. అయితే మా బాయ్ చీఫ్ మినిస్టర్. అంతమంది ఎమ్మెల్యేలు మన పక్కకు వస్తారటండి. ఎందుకు రారా ఎదవా? డబ్బురా డబ్బు.
డబ్బుకి అమ్ముడవుతారంటారా? మీరు కాలే, మీకు లేనిదేంటి వాళ్ళకు ఉన్నదేంటి? అయినా ఒక కట్ట ఎక్కువ పడేస్తాం చచ్చినట్టు, దూ అంటే వచ్చేస్తారు. అయినా మీకు ఎందుకయ్యా? నోరు మూసుకుని చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తండి, దించమన్నప్పుడు దించండి, అంతే.